శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కారంపూడి సర్కిల్ సీఐ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం దుర్గి ఆత్మకూరు గ్రామాలలోని ప్రధాన రహదారుల్లో స్థానిక స్టేషన్ పోలీసులు స్పెషల్ బెటాలియన్ పోలీసులతో కవాతు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక చర్యలను అదుపు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టామని సీఐ ఏ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలంతా నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే అట్టివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రామాల్లో మీకేమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తేవాలన్నారు. వెంటనే ఎస్ఐ ఫోన్ నెంబర్కు సమాచారం ఇవ్వండి అన్నారు. అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ ఎస్ఐ కుర్రాడి రాజశేఖర్, గ్రామ ప్రజలు, పోలీసులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ తీసుకోండి, సరే కాల్ చేయండి. మీకు ఏమైనా చాలా గొడవ అయ్యే అవకాశం ఉంది సార్ తెలిసిన కొంతమంది ఏమైనా బయట వ్యక్తులు ఊళ్ళోకి వచ్చినా ఊడైనా కానీ అవతలోడైనా కానీ మన ఊరు ప్రశాంతంగా ఉండడం కావాలి. అంతవరకు మనం మీకైనా మాకైనా ఊరికైనా ఊరు ప్రశాంతంగా ఉండడం కావాలి. మనోడైనా కావచ్చు, అవతలోడైనా కావచ్చు, ఇంకా బయటోడైనా కావచ్చు. అలాంటి వాడు ఏమైనా ఊళ్ళోకి వచ్చినా మీ వాడు ఎవడన్నా బయటకు వెళ్ళి తిట్టా వాళ్ళు తిట్టడం వల్ల గొడవ అవుతున్నారని చెప్పి మీకు తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని అతనికి ఫోన్ చేయండి. అలా అతని ఫోన్ నెంబర్ కాబట్టి నా ఫోన్ నెంబర్ తీసుకుని నా ఫోన్ చేయండి. నెంబర్ ఉంది ఎస్ఐ గారిది ఉంది కదా, దానికి కాల్ చేయండి. నా దగ్గర ఉంటుంది. అంతేగాని అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న గొడవలో కూడా తలదొచ్చారు. పొరపాటున ఏదైనా కేసు జైలు పంపించేస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఆ పరిస్థితులను బట్టి అవసరమైతే జిల్లా అవతల కూడా ఉండేటట్టు ఆర్డర్ చేస్తారు ఎస్పీ గారు, కలెక్టర్ గారు. అంతదా తెచ్చుకోవాలి. బయట చూస్తున్న పరిస్థితుల్లో బయట మీ ఊళ్ళో కూడా చూస్తున్నాను కొన్ని పరిస్థితులు. అన్న కూడా చిన్నది ముట్టుకూరులో గొడవ మీ ఊరు వాళ్ళు అలాంటివి పెట్టుకోవాలి. ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు. ప్రతి ఒక్క మనిషి మీద 3 లక్షల రూపాయలు బైండ్ ఓవర్ చేశారు.